ఈరోజు బయటికెళ్తున్నాము. ఇంట్లోకి కావాల్సిన కొన్ని వస్తువులైతే తెచ్చుకోవాలి. ఇంకా షాపింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకి చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజు ఇంట్లోకి కొన్ని వస్తువులైతే అవసరం పడ్డాయన్నమాట. ఇంకా అవి తెచ్చుకోవడానికని చెప్పి పొన్నూరు వెళ్దాము అని చెప్పి హనీ నేను రెడీ అయ్యాము. ఇంకా ఇవి చూడండి ఎంత గొడవ చేస్తున్నాయి అంటే, ఇంక మేము ఎక్కడికన్నా వెళ్ళటానికి రెడీ అవ్వటం చూస్తే చాలు ఇంక గోల గోల చేసేస్తాయి అనమాట. ఇంక వాటిని కొంచెం బుజ్జగిచ్చి ఇంక వాటినైతే కట్టేశాము. ఎందుకంటే మేము లేనప్పుడు ఎవరన్నా మా కోసం వచ్చి, అంటే శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటున్నారనమాట శారీస్ కోసం. ఇంకా అలాగే బ్లౌజులు కుట్టించుకోవడానికి కానీ, లేకపోతే మా వారితో ఏదన్నా పని ఉండి కానీ అట్లా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళు గేటు తీయంగానే బయటికి వెళ్ళిపోతాయి అని చెప్పి, ఎందుకైనా మంచిది అని చెప్పి కట్టేసాం అనమాట. ఇంకెక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కట్టేసే వెళ్తాం, భయం లేకుండా ఉంటుంది అని. ఇంకా దానికి తోడు మేము అట్లా రెడీ అయ్యి వెళ్దాము అనుకునేటప్పటికి ఫుల్గా వర్షం వచ్చేసిందనమాట. అస్సలు మబ్బులు పట్టడం కానీ, వర్షం రావటం కానీ సడన్గా జరిగిందనమాట. ఇంకా ఒకేసారి ఎంత వర్షం పడిందంటే అసలు చాలా పెద్ద వర్షం పడటము, విపరీతంగా గాలి రావడం ఇంకా అసలు మామూలుగా లేదనమాట. ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంకా అప్పుడైతే వెళ్ళాము. ఇంక ఈ వర్షం కూడా పడుతుంది కదా, మళ్ళీ కొంచెం సేపు ఆగింది, మళ్ళీ వర్షం పడుతుంది. అందుకని ఇంకా వర్షంలో కూడా తడిసినాయి అంటే మళ్ళీ ఏదో ఒక రోగాలు వస్తాయి అని చెప్పి ఇంక కట్టేసామన్నమాట. ఇంకా అందులోనూ వాటికి కొంచెం వర్షం పడిందంటే ఇంకా వర్షంలోనే వెళ్ళి ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాటిని కట్టేసిన తర్వాత ఇంకా అంజలి కూడా వచ్చిందనమాట మాతో పాటు. అన్నయ్య పుట్టినరోజు దగ్గరలోనే ఉంది. ఇంకా తనకి సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇద్దాము అన్నట్టుగా ఇంకా తను కూడా వచ్చిందనమాట. ఇంక ఇక్కడ మేము షాపింగ్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే ఇంకా తను ఒక ఫోటో ఫ్రేమ్ ఇస్తా అని చెప్పి ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి అసలు గిఫ్ట్లు ఇవ్వటానికి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయంటే, ఇంకా ప్రతిదీ మనకి మనం ప్రైజ్ పెట్టేదాన్ని బట్టి క్వాలిటీ మారటం కానీ, బొమ్మలు సైజు కానీ, పెద్ద పెద్ద బొమ్మలు అంటే 10,000, 20,000, 25,000లో కూడా ఉన్నాయి అన్నమాట బొమ్మలు. నాకైతే భలే నచ్చినాయి. ఇంక ఇవన్నీ చూస్తూ ఉన్నానన్నమాట నేనైతే. ఇంకా అంజలి అయితే కొన్ని ఫోటోలు ఇంటి దగ్గరే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చిందనమాట. ఇంకా అవన్నీ ఇచ్చి మెయిన్గా ఏ ఫోటో కావాలి అనేది కూడా ఇచ్చేసి ఇంకా ఫ్రేమ్ అయితే రెడీ చేయమని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇంకా డీమార్ట్కి అయితే వచ్చాము. ఇంకా డీమార్ట్ అంటే ఇంక మీకు తెలియదు ఏముంది, ఇంకా అసలు డీమార్ట్ అంటేనే అసలు నాకు ఏదన్నా నచ్చంది ఏదన్నా ఉంది అంటే ఈ డీమార్ట్కి రావటమేనండి. ఇక్కడ కొన్ని వస్తువులు బయట దొరకని వస్తువులు ఇక్కడ ఉంటాయి అనమాట. అందుకోసం రావటమే. నిజంగా అసలు ఇక్కడికి వచ్చామంటే మనకి టైము తెలీదు, మనకి అవసరం లేని వస్తువులు కూడా, అంటే ఏది చూసినా కూడా ఇది అవసరమే కదా ఇది తీసుకుందాం, అది అవసరమే కదా అది తీసుకుందాం అని చెప్పి మనకు తెలియకుండానే మనం ఒక 1,000 రూపాయలు బిల్ అని చెప్పి వస్తామా, లోపలికి వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే 4-5 వేలు బిల్లు చేసేస్తాం. అంత అంటే అంత లీనమైపోతాం అనమాట డీమార్ట్ షాపింగ్కి వెళ్తే. ఇంకా అసలు మామూలుగా ఖర్చు అవ్వదు. ఇంకా తప్పక రావటమేనమాట. ఏంటంటే బయట కొన్ని వస్తువులు మాకు దొరకవు, అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వస్తాము. ఇక్కడైతే తడిసి మోపుడైద్ది అనమాట బిల్లు. ఇంకా నేనైతే మాత్రం చాలా తక్కువ అండి రావటం. సంవత్సరం మొత్తం మీద 1-2 సార్లు వెళ్తానేమో అంతే. అది కూడా ఏంటంటే ఇంక అత్యవసరం అనుకుంటేనే వస్తాను, లేకపోతే రాననమాట. ఇంక ఇక్కడ మాకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే మనకి 3 ఫ్లోర్లు ఉంటుంది. కిందేమో మనకి ఫ్రూట్స్, కూరగాయలు, అలాగే బియ్యము, అంటే అట్లా దినుసులన్నీ కింద ఉంటాయి అన్నమాట. పైనేమో బిస్కెట్లు, కూల్ డ్రింకులు, మసాలా అంటే పౌడర్లు, అలాంటివన్నీ రెండో ఫ్లోర్లో ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వస్తువులు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఐస్ క్రీములు కానీ, లేకపోతే స్వీట్ కార్న్ కానీ, లేకపోతే మనకి సమోసాలు తెచ్చి వేపుకుంటాం కదా, అలాంటివన్నీ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ కూడా కిందే ఉంటాయి అన్నమాట. మూడో ఫ్లోర్లో వచ్చేసి అంతా బట్టల సెక్షను, డ్రెస్సులు, టీషర్ట్లు, అంటే జెంట్సీ కానీ లేడీసీ కానీ మూడో ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. ఇంకెక్కడికి వచ్చాము అంటే అసలు దొరకని వస్తువు అంటూ ఉండదు, ప్రతిదీ దొరుకుతాయి అన్నమాట. మనం ఇంట్లో వంట సామాను కూడా దొరుకుతాయి అన్నమాట. స్టీల్ వస్తువులు కానీ, ఐరన్ కానీ ప్రతిదీ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే అంత రేట్లు డబల్ రేట్లు ఉంటాయి. ఆఫర్ అనే చెప్తారు అంతే, కానీ అన్నీ డబల్ రేట్లు ఉంటాయి. మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇక్కడికి వస్తే అన్నీ తీసుకోవచ్చు అన్న ఇదే తప్పితే ఖర్చులు మాత్రం చాలా అవుతాయి. అంటే తెలియని వాళ్ళు ఇంకా కొనుక్కెళ్తానే ఉంటారు. మనం ఇంటి దగ్గర కూడా రేట్లు అవి చూస్తూ ఉంటాం కాబట్టి అక్కడికి మనకు తేడా తెలిసిద్ది అనమాట. ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే ఆ రేట్ల గురించి ఏం ఆలోచించరు. వాళ్ళకి నచ్చింది దొరికిందా లేదా, తీసుకున్నామా, మన పని అయిపోయిందా అన్న లెక్కలోనే ఉంటారు కాబట్టి
అలాంటి వాళ్ళకి ఉపయోగం అనమాట. అంటే ఎక్కువ దూరం షాపింగ్‌లు ఎక్కువ షాపులు తిరిగి తీసుకోలేని వాళ్ళకి ఇక్కడ అన్నీ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి తీసుకోవడానికి ఈజీ అనమాట. ఇంకా అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడేది డీమార్ట్. ఇంకా మేము డీమార్ట్‌లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని బయటకొచ్చేసాము. ఇక్కడ చూడండి అసలు బయట ఫుల్‌గా వర్షం పడేటట్టుగా నల్లగా మబ్బు పట్టిందనమాట. ఆల్రెడీ 2 సార్లు వర్షం పడి తగ్గింది. మళ్ళీ నల్లగా మబ్బు పట్టుకొస్తా ఉంది. కానీ వాతావరణం చూడండి చల్లగా భలే ఉందనమాట. ఇంకిక్కడ వీడియో తీసే ప్రతిసారి కావాలని ఇద్దరు అటు తిరుగుతున్నారు. అందుకని అటు పళ్ళు కొరుకుతా ఉన్నాను. ఇంకా ఇటు తిరగండి అనంగానే నవ్వుతున్నారనమాట. అయితే ఇంక అసలు వాతావరణం చూడండి ఎలా ఉందో. చల్లగా భలే ఉంది కదా! ఇంకా ఇట్లా ఉంటే మాత్రం ఎంత పనైనా చేసుకోవచ్చు అనిపించిద్ది. కానీ కొంచెం సేపటికే వాతావరణం ఇట్లా మబ్బు పట్టినట్టు ఉంది గానీ, ఓ పక్క వర్షం పడతానే ఉంది. ఓ పక్క అయితే ఉడుక్కుపోతా ఉందన్నమాట ఇంట్లో. ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటదిలెండి. 2 నెలలు, 3 నెలలు వర్షం పడతానే ఉంటది. అంటే ఆగస్టు వచ్చేదాకా గూడా ఇంకిట్లాగే వర్షం పడినా గూడా ఉడుక్కుపోతా ఉంటదనమాట. ఇంక మేము బయటికెళ్ళి చాలా సేపటి తర్వాత వచ్చాం గదా ఇంటికి. ఇంక రోజీ అల్లరి మామూలుగా లేదనమాట. ఇంతసేపు మమ్మల్ని వదిలేసి ఎళ్తావా అన్నట్టుగా ఇంకసలు చాలా సేపు వదిలిపెట్టలేదు. ఇంక అదొకటి బయటికెళ్ళొచ్చాము అంటే మొత్తం మనిషిని పైనుంచి కిందకి చాలా సేపు అలాగే చూస్తాయనమాట. చూసి కొంచెం సేపు ఇంక మనిషి చుట్టూతానే తిరుగుతాయి. తర్వాత మళ్ళీ మామూలయిపోతాయనమాట. ఇంకిక్కడ చూడండి అసలు. అదొకటి ఈ మధ్య రోజీ అసలు బాగా అలవాటయిపోయిందండి నాకైతే. ఎందుకో తెలీదు. అంతకుముందు అంత బాగా దగ్గరకొచ్చేది గాదు. ఇప్పుడైతే అస్సలు వదిలిపెట్టట్లేదనమాట. బాగా అలవాటయిపోయింది. ఇంకా నేనేం చెప్పేది గూడా అసలు దానికి భలే అర్థమవుతాయి. మళ్ళీ నేను చెప్పేదానికి గూడా రిప్లై ఇస్తున్నట్టుగా కళ్ళు గానీ, ఫేస్ గానీ భలే అర్థమయ్యేటట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ బాగా చూయించిద్దనమాట నాకు అర్థమయ్యేటట్టు. భలే హ్యాపీగా అనిపిచ్చిద్ది అప్పుడు వాటితో ఆడుతున్నంత సేపు. ఇంక దాన్ని కొంతసేపు బొజ్జగిచ్చేసి దాన్ని పక్కకు పంపించేసి ఇంకా తెచ్చిన సరుకులు సర్దుకుందామని చెప్పి ఇంక తీస్తున్నాననమాట. ఇంక నేనేమేమి తెచ్చానో కూడా చూయించుతాను. నేను షాపింగ్ ఏదైనా చేశాను అంటే చాలా సింపుల్‌గా చేస్తానండి. ఏది మనకు అత్యవసరము అనుకుంటానో అదే కొంటాననమాట. ఊరికే చూసినయన్నీ కొనను. ఇంక ఎక్కువగా సరుకులు కూడా మా వారే తీసుకొస్తారు. కొన్ని ఏంటంటే ఇంకా మనకి పర్సనల్‌గా కావాల్సినయి తెచ్చుకోవడానికి ఎళ్తాననమాట. అంటే కొంచెం మగవాళ్ళకి చెప్పలేనివి గూడా ఉంటాయి గదా! ఇంక వాటి కోసం అయితే మాత్రం ఇంక మేమే ఎళ్తాము. ఇంక మేమెక్కడికెళ్ళినా సరే నలుగురం కలిసి ఎళ్తా ఉంటాం అనమాట షాపింగ్‌కి. చాలా సరదాగా అనిపిచ్చిద్ది. అందరం కలిసి మాట్లాడుకుంటా, సరదాగా కబుర్లు చెప్పుకుంటా ఎళ్ళొస్తా ఉంటాం. అయితే ఇంక ఈరోజు నేను డీమార్ట్‌లో షాపింగ్ చేశాను గదా! ఇంకేమేమి తెచ్చానో చూపిస్తాను వచ్చేసేయండి. దీంట్లో మూడొంతులు హనీ తీసుకున్నయేననమాట. నేను తీసుకున్నయి చాలా తక్కువ. అందులోనూ ఈరోజు నేను ఏమైతే తీసుకుందామని ఎళ్ళానో అవి అన్నీ దొరకలేదనమాట. ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు గదా! ఇంకా ఈరోజు నేను 2 బ్లౌజులకి లైనింగ్‌లయి తీసుకొనొచ్చాను. అలాగే చాలా రోజుల నుంచి నా పర్సు ఒక పర్స్ అయితే పోయిందనమాట అంతకుముందుది. చెప్పాను కదా! అంతకుముందు ఒక వీడియోలో పొన్నూరెళ్తే దొంగతనం జరిగింది. నా పర్స్ ఎవరో కాజేశారు అని. ఇంక అప్పటినుంచి అసలు నేను పర్స్ కొనుక్కోలేదు. నేను రోజు వాడేదేంటంటే మనకి బంగారపు షాపుల్లో ఇస్తారు గదా! ఇంకా ఆ పర్సే వాడుతున్నాననమాట ఇన్ని రోజుల నుంచి. ఇంక తర్వాత అసలు కొనుక్కుందాము అంటే ఎప్పటికప్పుడే నేను అడిగినప్పుడల్లా రేట్లు ఎక్కువగా చెప్తున్నట్టు అనిపిచ్చింది. అందుకే తీసుకోలేదు. సరే ప్రస్తుతానికి గడుస్తుంది గదా అన్నట్టుగా ఇంక బద్ధకిచ్చాననమాట. ఇంక ఈరోజైతే ఒక పర్స్ నాకు నచ్చింది. ఇంకా అదే ఇప్పుడు మీకు చూయించాను గదా! ఇంకా అది నచ్చిందనమాట. ఇంక అదైతే తీసుకున్నాను. ఇంకా అలాగే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, గులాబ్ జామ్ ప్యాకెట్లు, అలాగే మసాలా దినుసులనమాట. అవి, ఒక షాంపూ, మళ్ళనేమో ఇక్కడ ఒక పెద్ద ప్యాకెట్ కనిపిస్తుంది గదా! అవైతే మాత్రం పాలల్లో యేసుకొని తింటారనమాట. నాకు కొంచెం నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది అని పోయినసారి బబ్లు తీసుకొచ్చాడు. వాటిల్లో ఏంటంటే మనకి ఖర్జూర అట్లాంటి డ్రై ఫ్రూట్స్‌తో చేసినయనమాట. వాటి పేరైతే నాకు సరిగ్గా తెలీదు. అవైతే పాలల్లో యేసుకొని పొద్దున్నే టిఫిన్ బదులు తింటే కొంచెం మనిషికి ఎనర్జీ వస్తది. కొంచెం ఆ నొప్పులయి తగ్గుతాయి అని చెప్పి బబ్లు తీసుకొచ్చాడు. ఇంక అప్పటినుంచి అదే వాడుతున్నాననమాట. ఇంక ఈరోజు గూడా అంతకుముందు తెచ్చిన ప్యాకెట్ అయిపోతే ఇంక అది తీసుకున్నాను. ఇంక అలాగే నేరేడు పళ్ళు ఇప్పుడు మనకి ఎండాకాలం సీజన్ అయిపోతుంది అనుకున్న టైంలో నేరేడు పళ్ళొస్తాయి గదా! ఇంక అవి కూడా కొన్ని తెచ్చుకున్నాననమాట. రేటయితే మాత్రం అసలు అదిరిపోతుంది. పావు రూ. 100 అర కేజీ తీసుకున్నాను. అసలు కొన్నే వచ్చినియి. ఇంక ఈ నేరేడు పళ్ళు చూడంగానే నాకు చిన్నప్పుడు జరిగే విషయాలన్నీ గుర్తొస్తాయండి. మేము చిన్నప్పుడు
చెట్ల దగ్గరికెళ్ళి కోసుకొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు చెట్లు ఉంచట్లేదు, బయట కూడా దొరకట్లేదులెండి. ఇంకేదొచ్చినా మార్కెట్‌లోనే కొనుక్కోవాల్సొస్తుంది గదా! ఇంకా అవి చూడంగానే తీసుకొచ్చాననమాట. నేరేడు పళ్ళు చాలా మంచిది. తెలియక చాలామంది తినరు గానీ, షుగర్ ఉన్నోళ్ళకైనా, మామూలు ఆళ్ళకైనా ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. రక్తాన్ని శుద్ధి చేస్తది. సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి గదా! వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక 4, 5 పళ్ళన్నా తినాలంట. ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు తినాలి గదా! ఇంకా అందులోనూ నాకు చాలా ఇష్టం గాబట్టి తెచ్చుకున్నాను. ఇవని గాదు, మనకి ఏ సీజన్‌లో ఏ పళ్ళొస్తే ఆ పళ్ళు ఖచ్చితంగా తినాలి. అప్పుడే మన ఆరోగ్యం బావుంటది. ఆయిల్ ఫుడ్ తక్కువ తింటూ ఫ్రూట్స్ ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిదనమాట. ఇంకా ఇవన్నీ సర్దుకోవటం అయిపోయిన తర్వాత వంట పని జెయ్యాలి. అలాగే ఈరోజు పప్పు నానబెట్టాననమాట. అవి గూడా మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా అండి? ఇదండి ఈరోజు వీడియో. అలాగే ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.